సమర్థన్ క్యాంప్ లో భాగంగా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కరోజు పర్యటనలో బిజీగా ఉండనున్న షా సాయంత్రం వివిధ రంగాల ప్రముఖులతో భేటీ కానున్నారు. ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో పాటు అన్ని పార్లమెంట్ స్థానాల లీడర్లతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు అమిత్ షా. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు రాష్ట్ర నేతలు. బేగంపేట విమానాశ్రయం దగ్గరే కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడతారు షా. నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్లో అమిత్ షా టూర్ ఏర్పాట్లను పరిశీలించింది బీజేపీ శాసనసభాపక్ష టీం. టూర్లో భాగంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ ఫుల్ టైమర్లతో మాట్లాడనున్నారు. తర్వాత పార్టీ ఆఫీసులో జరిగే కోర్ కమిటీ మీటింగ్కు హాజరవుతారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణ జన చైతన్య యాత్రకు జనం నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా పార్టీ గెలుపు కోసం నేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు లక్ష్మణ్. గత సంవత్సర కాలంగా వారు నల్గొండ పర్యటన అనంతరం సంస్థాగతంగా రాజకీయంగా బీజేపీ తెలంగాణలో విస్తరణ కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల మీద సమీక్ష, దాంతోపాటు భవిష్యత్తు కార్యక్రమాలు ప్రణాళిక 2019 తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక రోడ్ మ్యాప్ అనుగుణంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఎన్నికల తయారీ కోసం కొనసాగుతున్నటువంటి ఈ ప్రత్యేక పర్యటన. సమర్థన్ క్యాంపులో భాగంగా హైదరాబాద్లో పలువురు ప్రముఖులను కలవనున్నారు అమిత్ షా. సాయంత్రం 5:15 రామోజీరావు, 6:30 గంటలకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, 7:30 గంటలకు పారిశ్రామికవేత్త శ్రీరామరాజును కలవ